మీరేనా? లేదు, ఎక్కడి నుంచి కొరియర్? ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మేడం. ఈ విషయం మామగారికి చెప్పాలి. గంగారాన్ని పిలుస్తారా? సరే. అమ్మా సిరి. ఏంటి నాన్న? ఏంటమ్మా? గంగోదనకు ఏదో కొరియర్ వచ్చిందంట, పిలుస్తాను. ఓ అవునా, నేను పిలుస్తానే గాని నువ్వు వెళ్ళి నాకు ఒక షర్టు ఇస్త్రీ చేయమ్మా. నాన్న, వదిలి పిలిచి వెళ్తాను. నేను పిలుస్తానే అమ్మా, నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. వెళ్ళి వెళ్ళి ఇస్త్రీ చేయి. ఏంటయ్యా ఏంటి? గంగారానికి కొరియర్ సార్. మేడం గారిని పిలుస్తారా సార్? పిలుస్తాను. చెప్పవేంటయ్యా? పిలుస్తాను. గంగా, అమ్మ గంగా, నీ కొరియర్ వచ్చింది, రామా. ఏంటి మామగారు పిలిచారా? గంగా, నీకేదో కొరియర్ వచ్చిందమ్మా, తీసుకో. సరే మామగారు. బాబు ఇది తీసుకో, పెట్టుకో. థ్యాంక్ యూ సార్. పెట్టుకో. వెళ్ళమ్మా. నాకు రావాల్సినవి నాకు వస్తున్నాయన్నమాట. రామారావు గారు, మన పేమెంట్ టైం అయిపోతుందండి, లేదంటే మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంట్రా? అదే ఇట్లా నీకు ఉన్నట్టుండి 6 కోట్ల డబ్బులు వస్తే ఏం చేస్తావు? ఏంట్రా నువ్వు అనేది? ఏం చేస్తావు? ఏముందిరా, నాకు కూడా చాలా ఆశలు కోరికలు ఉన్నాయిరా, అవన్నీ తెచ్చుకుంటాను. ఇల్లు కొనాలి, కారు కొనాలి, పేద బంగళా కొనాలి, మీ వదిలికి నగలు చేయించాలరా. అబ్బో, అయినా 6 కోట్లు మనకి ఎవరిస్తాడరా? నాన్నిస్తాడయ్యా?